మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగల జరుగుతూ ఉంటుంది। ఈ మహాజాతరకు సంబంధించి 1 కోటి మందికి పైగా భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు। మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగబోతుంది। ఇప్పటికే మహాజాతరను పురస్కరించుకొని ముందస్తు మొక్కులు చెల్లించడానికి పెద్ద సంఖ్యలో మరి వనదేవతల గద్దెల వద్ద భక్తులంతా వచ్చి తండోపతండాలుగా అక్కడ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మేడారానికి వచ్చినటువంటి భక్తులు ఆ వనదేవతలకు సంబంధించి చీర సారే పసుపు కుంకుమతో పాటు నిలువెత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని కూడా సమర్పిస్తున్నారు। ఇక్కడికి వచ్చినటువంటి అమ్మవార్లకు బెల్లం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది। జాతరకు గడువు దగ్గర పడుతుండడంతో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది। కేవలం మరొక రోజు మాత్రమే జాతరకు సంబంధించినటువంటి మహాజాతర ప్రారంభం కావడానికి మరొక రోజు మాత్రమే సమయం ఉంది। వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తుండడంతో గద్దెల వద్ద రద్దీ ఉంటుంది। సమ్మక్క సారలమ్మ తల్లుల్ని ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు అధికారులు గద్దెలకు సంబంధించి గద్దెలపై నుంచి దర్శించుకునేలా కూడా ఏర్పాట్లు చేశారు। భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆలయంలో రద్దీ అధికంగా పెరుగుతుంది। ఏదైతే సమ్మక్క సారలమ్మ మేడారం ప్రాంతమంతా కూడా భక్తులతో సందడిగా కనిపిస్తుంది। కొందరు భక్తులు రద్దీని దాటుకొని తల్లులను తాకి మొక్కులను చెల్లించుకోలేకపోతున్నారు। ఆ తల్లుల గద్దెల వద్దకు వచ్చేటటువంటి భక్తులు ఆ తలపై బెల్లం బుట్టలు చేతుల్లో సైతం బెల్లం తీసుకొని వచ్చి ఆ తల్లుల వద్ద సమర్పిస్తున్నారు। అయితే గద్దెల వద్ద రద్దీ ఉండడంతో అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బెల్లాన్ని కావచ్చు లేకపోతే కొబ్బరికాయల్ని కావచ్చు గద్దెలపైకి విసురుతున్నారు దూరం నుంచే। ఈ క్రమంలో నేరుగా గద్దెపై దర్శించుకుంటున్నటువంటి భక్తులకు తాకుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు, కొందరికి గాయాలవుతున్నాయి। కొబ్బరికాయలు దూరం నుంచి విసరడంతో గద్దెలపై ఉన్నటువంటి భక్తులకు తాకి తీవ్రమైనటువంటి గాయాలవుతున్నటువంటి పరిస్థితి మేడారంలో ఉంది। బెల్లం కొబ్బరికాయలు పలువురు భక్తుల తలపై పడి గాయాలైనటువంటి సందర్భంలో ఏదైతే కొబ్బరికాయలు బెల్లం విస్తున్నారో ఇప్పటి వరకు దాదాపు 81 మందికి గాయాలయ్యాయి। ఈ ఘటనకు సంబంధించి గాయపడ్డ వారిని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు గద్దెల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లి వారికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఎక్కువగా గాయపడ్డ భక్తుల్ని టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। ఇటు గద్దెల దగ్గర కూడా సైతం ఒక యువతి కూడా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది। ఖమ్మం జిల్లాకు చెందినటువంటి యువతి దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది। గద్దెల వద్ద మొక్కు చెల్లిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి। ఆ యువతిని హుటాహుటిన వెంటనే రెస్క్యూ టీం సభ్యులు కృత్రిమ గాలి అందించి కాపాడారు। జాతరకు వచ్చే భక్తులకు స్వాగత తోరణాలు కావచ్చు ఇతర ప్రచారం చేసేలా మేడారంలో పలు చోట్ల హోర్డింగ్లను ఏర్పాటు చేశారు। ఎల్ఈడి స్క్రీన్ లైట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। అయితే ఈ హరిత హోటల్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్ మరిపడికి చెందినటువంటి ఎడ్ల నర్సయ్య అనేటటువంటి వ్యక్తిపై కూడా పడ్డటువంటి పరిస్థితి। దీంతో అతని తలకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి। ఇక ఇప్పటికే ప్రధాన రోడ్ల వెంట ఉన్నటువంటి హోర్డింగ్లను ఏదైతే తొలగించాలని చెప్పేసి కలెక్టర్ దివాకర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు। సో మొత్తానికైతే భక్తులకు సంబంధించి ఎంతో అంటే ఇష్టంగా మేడారానికి వెళ్తున్నారు। అయితే ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి అపశృతి కనుక చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు। జాతరకు సంబంధించి చాలా జాగ్రత్తగా వెళ్ళి మేడారం వనదేవతల్ని దర్శించుకోవాలని చెప్తా ఉన్నారు। అయితే భక్తులకు కూడా మరి కొన్ని అలర్ట్లు కూడా చేస్తూ ఉన్నారు। దూరం నుంచి బంగారాన్ని కావచ్చు లేకపోతే కొబ్బరికాయని కావచ్చు విసిరొద్దు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం అలా దూరం నుంచి విసిరేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా గాయాలవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। సో మేడారం వనదేవతల్ని దర్శించుకునేటటువంటి భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది। సో అసలు బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తుంటారనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి గిరిజనుల భాషలో బంగారం అంటే ఒక బెల్లం అని వారు చెప్తూ ఉంటారు। సమ్మక్క సారలమ్మను పూజించేటటువంటి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లికి నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా పెడతారు। సో కోరికలు తీరితే అదేవిధంగా నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది। సో అసలు ఈ బంగారాన్ని నైవేద్యంగా ఎందుకు పెడతారని ఒకసారి మనం చూసినట్లయితే కనుక సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఒక చారిత్రక విశేషాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక గతంలో మేడారం రాజ్యంలో కాకతీయ రాజులకు కప్పంగా అంటే బంగారాన్ని చెల్లించేవారు। ఇక అటువంటి బంగారాన్ని తమ కోసం కాకతీయ రాజులతో పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలకు కృతజ్ఞతగా గిరిజన కోయలు సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుందని అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు। బంగారం అంటే బెల్లం, ఇది పాడు కానిది ఎప్పటికి కూడా నాశనం కాని పదార్థం। సమ్మక్క సారలమ్మలో చరిత్ర నిలిచినటువంటి అంతకాలం కూడా వాళ్ళు నిలిచే ఉంటారు చరిత్రలో అని చెప్పి అలా నిలిచి ఉండే తల్లులకు ఎప్పటికి కూడా నాశనం కాని బంగారాన్ని సమర్పించాలనేది కూడా వారి ఉద్దేశం। అంతేకాకుండా బెల్లం చెరుకు నుండి తయారు చేస్తారు। ప్రకృతి ప్రసాదించినటువంటి చెరుకు నుండి వచ్చేదే బెల్లం కాబట్టి ఆ బెల్లాన్ని అమ్మకు నైవేద్యంగా పెడితే తల్లి సంతోషించి కరుణిస్తుందని కూడా గిరిజన కోయలు విశ్వసిస్తారు। అడవి బిడ్డలు బెల్లాన్ని నైవేద్యంగా నివేదించడం గౌరవానికి ఒక సూచికగా భావిస్తారు। అందుకే అమ్మవారికి ఈ యొక్క బంగారాన్ని
అడవి దేవతలకు రాజస నైవేద్యంగా కూడా భావిస్తారు. అందుకే మేడారం జాతరలో బంగారాన్ని నివేదించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది అనాదిగా కొనసాగుతున్నటువంటి ఆచారంగా చెప్పుకోవచ్చు. దీని వెనుక అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విశేషాలతో పాటు ప్రకృతి కూడా ముడిపడినటువంటి ఒక తాత్విక రహస్యాలు ఇట్లా దాగి ఉన్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇక మెయిన్ తేదీలు జనవరి 28 నుంచి జాతర ప్రారంభమైతే 31 వరకు కూడా మహాజాతర కొనసాగుతుంది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే గిరిజన జాతరకు దేశం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. కాకతీయ రాజుల కాలం నాటి సమ్మక్క సారలమ్మల త్యాగాలను స్మరించుకుంటూ ఈ జాతరను ప్రతి రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ కుంభవేళగా కూడా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక శోభతో వెల్లివేసే ఈ జాతర లక్షలాది మంది భక్తులను ఆకర్షించి దైవత్వాన్ని చాటి చెప్తుంది. మేడారం జాతరకు సంబంధించి సుమారు 900 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గిరిజన పండుగ అని చెప్పుకోవచ్చు. కాకతీయ రాజుల కాలంలో పన్నుల వసూలకు వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వంటి వనదేవతలు తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారనే కథ దీని వెనుక ఉంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి రెండేళ్లకోసారి కూడా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ఒక ప్రతీక. ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగాను అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ కూడా ఇప్పటికే గుర్తింపు పొందినటువంటి పరిస్థితులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో 2025కి సంబంధించి మేడారంలో మినీ మేడారం జాతర కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు మనం చూసాము. 2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు చూసినట్లయితే కనుక కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిరాజుని మేడారం గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు చూసినట్లయితే కనుక జనవరి 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగట్టు గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకి తీసుకొస్తారు. ఈ దృశ్యం అశేష భక్తజనాన్ని పులికింపజేస్తుంది. సో మొత్తానికైతే ఆ క్షణం కోసం అక్కడ భక్తులంతా కూడా వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా 3 రౌండ్ల కాల్పులు జరుపుతారు. అమ్మవారు గుట్టపై నుంచి కిందికి వస్తున్నారు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తారు. తో జయ ధ్యానాలతో అక్కడ మొత్తం అంతా ప్రాంతం అంతా కూడా పులకించిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క దృశ్యాన్ని చూడడానికి తండోపతండాలుగా కూడా తరలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మూడో రోజు చూసినట్లయితే కనుక జనవరి 30న భక్తులు వనదేవతలకు తమ మొక్కుల్ని చెల్లించుకుంటారు. 4గో రోజు జనవరి 31వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ సమ్మక్క సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవుళ్ళు వనప్రవేశంతో మొత్తానికైతే మేడారం మహాజాతర ముగుస్తుంది.